హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ జన సైనికులకు, అలాగే కాకినాడ, పిఠాపురం, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశంలో ఉన్న ప్రతి జనసేన పార్టీ జన సైనికులకు అందరికీ ఇదే మా ఆహ్వానము. ప్రతి ఒక్కరు దయచేసి రావాలి. రేపు ఒక్కరోజు ఎల్లుండు పిఠాపురంలో పవన్ అన్న స్పీచ్ మన అందరికీ మంచి బూస్ట్లా పనిచేస్తుంది. కష్టపడ్డాం, పోరాడాం, సాధించాం, కాళ్ళు ఎగరేసుకుని పండగ జరుపుకుందాం. ప్రతి ఒక్కరు దయచేసి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభను విజయవంతం చేయాలి. ఇది మన సభ, ఇది మన కుటుంబం, మనం అందరూ ఒక ఫ్యామిలీ. ఇది మన జనసేన పార్టీ. కాబట్టి మన నాయకుడు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో, సహనంతో కష్టపడి పోరాడి సాధించిన గొప్ప పండగ రోజు రేపొక్క రోజు 14వ తారీఖు, మార్చి 14వ తారీఖు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిఠాపురంలో జరగబోతున్న చిత్రాడలో, పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడలో జరగబోయిన రేపొక్క రోజు ఎల్లుండి సభకు ప్రతి ఒక్కరు రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అలాగే మీరందరూ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఈ యొక్క సభ బాగా జరిగిందని సంతోషం కంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే పవన్ అన్న చాలా బాధపడతారు. కాబట్టి దయచేసి మీ అందరికీ 2 చేతులతో నమస్కారం చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మెల్లగా రండి, నిదానమే ప్రధానము. కాబట్టి చూసుకుంటూ రండి, కంగారు పడొద్దు. బస్సులు, ట్రైన్లు ఎక్కినప్పుడు స్లోగా దిగండి, చూసుకుంటూ ఎక్కండి, చూసుకుంటూ దిగండి. బైకుల మీద వచ్చేటప్పుడు, కార్ల మీద వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. మీ తాళాలు ఒకసారి పని చేయకపోవచ్చు, పడిపోవచ్చు. కాబట్టి స్పేర్ తాళాలు తెచ్చుకోండి. మీకు హెల్త్ సమస్యలు ఉంటే, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ వెంట మెడిసిన్ తెచ్చుకోండి, మందులు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో పెట్టండి, షేర్ చాట్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ప్రతి ఒక్కరు వాట్సాప్కి పంపించండి. ప్రతి ఒక్కరు దయచేసి వాలంటీర్స్ అందరూ ఎవరైనా ఏదైనా అంటే కేవలం అది అక్కడ ఉన్న పని ఒత్తిడి వల్ల కాదు తప్ప మిమ్మల్ని అనాలని ఉద్దేశం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి ఒక్కరు ఈ యొక్క జనసేన పార్టీ మీటింగ్లో పాల్గొవాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. రేపు ఒక రోజు ఎల్లుండి జరగబోయేది మన ఇంట్లో పండగ. ఇది ఒక ఇంట్లో పెళ్లి జరిగితే, ఫంక్షన్ జరిగితే ఎంత కష్టపడతారో, ఎంత తలపోటు వస్తుందో, ఎంత టెన్షన్గా ఉంటుందో, అటువంటి ఇన్ని లక్షల మందిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. కానీ ప్రతి జన సైనికుడు నా పార్టీ, నా కుటుంబం, మా నాయకుడు అని పనిచేసే వాళ్ళు ఉన్నారు. బిర్యానీ పొట్లాలు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు, మందు బాటిల్ ఇస్తే వచ్చేవాళ్ళు కాదు, 500-1000 రూపాయలు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు, లారీలు బస్సులు వేస్తే వచ్చేవారు కాదు. తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వచ్చే ప్రతి ఒక్కడు జనసేన పార్టీలో ఉన్నాడు. అది పవన్ అన్న నీతి నిజాయితీని బట్టి. కాబట్టి మన నాయకుడు గొప్పవాడు, మంచివాడు, దమ్మున్న నాయకుడు. అటువంటి నాయకుడు మనకు ఉండడం మనం చేసుకున్న అదృష్టం. దేవుడికి వందనాలు. కాబట్టి మరొకసారి చెప్తున్నా, అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరు సిస్టర్స్, బ్రదర్స్, అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే కేవలం అది ఒత్తిడి సమస్యలను బట్టే తప్ప మన మీద పగేమో ఉండదు. అక్కడ ఉన్న సమస్యలను బట్టి, ప్రోటీన్ను బట్టి, ఆ యొక్క ఇబ్బందిని బట్టి, అంతే తప్ప ఒకరిని తిట్టుకుండి కొట్టుకుండి అంత సమస్య ఉండకూడదు. ఉంటే మనకు అవమానం. అదే ఇతర పార్టీ వాళ్ళు పదే ఆ యొక్క లోపాన్ని చూపించి బ్యాడ్ చేయడానికి చూస్తారు. దయచేసి మీరందరూ గమనిస్తారని మనందరూ అన్నదమ్ములుగా సంతోషంగా ఆనందంగా రేపొక్క రోజు జరగబోయే జనసేన పార్టీ ఆవిడ సభని విజయవంతం చేయాలని, పవనానికి ఈ యొక్క సభని సంతోషంగా ఆనందంగా ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్తే అంతకంటే గొప్ప ఆనందం, సంతోషం పవనానికి ఏమి ఉండదు. కాబట్టి ఏ ఒక్కరికి బాధ కలిగిన పవనాన్ని ఎంతో బాధపడతారు. అది మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలు ఉంటే మందులు తెచ్చుకోండి. బస్సులో లారీలు ఎక్కినప్పుడు జాగ్రత్తగా దిగండి, ఎక్కండి. మీ బండ్లు, కార్లు, తాళాలు, స్పేర్ తాళాలు తెచ్చుకోండి. కోంబడొద్దు. అందరూ ప్రేమతో కలిసి మలిసి పనిచేసి ఈ యొక్క జనసేన పార్టీని కాళ్ళు ఎగరేసుకుని
పండగ జరుపుకుందాం. మరొకసారి చెప్తున్నా, కాళ్ళు ఎగరేసుకుని పండగ జరుపుకుందాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మీ ఆదినారాయణ, కాకినాడ సిటీ ఆదినారాయణ, జనసేన పార్టీ దివ్యాంగ నాయకులు అండ్ ప్రెసిడెంట్ని. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జన సైనికులు. హలో కాకినాడ, చలో పిఠాపురం.